మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:50 తదుపరి ద్వాదశి నక్షత్రం హస్త తెల్లవారుజామున 3:16 తదుపరి చింత వర్జం ఉదయం 9:40 నుంచి 11:35 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుంచి 5:46 అమృత గడియలు రాత్రి 8:32 నుంచి 10:20 వరకు రావు కాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే, మంత్రి ఉత్తమ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఎస్ఏ నివేదికపై సుదీర్ఘ చర్చ జరిపారట. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు వెనకడు వద్దని స్పష్టీకరించారట. వచ్చే వారంలో ప్రాజెక్టు వద్దకు సీఎం వెళ్లనున్నారట. మంత్రి మండలి సమావేశం వాయిదా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సీఎం మంత్రులు నిరీక్షణ ఈసీ నుంచి లభించని అనుమతి అని చెప్పేసి చెప్తున్నారు. రేపే 5వ విడత దేశవ్యాప్తంగా 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుందట. వాటిలో ముగిసిన ప్రచార గడువు. మహాయుద్ధం ముంబై పరిసర ప్రాంతాల్లోని 11 నియోజకవర్గాల్లో ఓరాఓరి 20న పోలింగ్ నిర్వహించనున్నారట. ముందస్తు వానాకాలం మే 2వ వారం నుంచి వర్షాలు మరో 7 రోజులు కురిసే అవకాశం. ఋతుపవనాల రాకకు సానుకూలత. శనివారం కుండపోతతో హైదరాబాద్ వాసులు అవస్థలు పడుతున్నారట. 15% స్థానికేతర కోటా యథాతథం. తెలంగాణ విద్యా సంస్థలోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు చేరొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు, ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారంటూ కిషన్ రెడ్డి మాట్లాడారట. ఎప్సెట్ ఇంజనీరింగ్ లో 74.98% ఉత్తీర్ణత. అగ్రికల్చర్ ఫార్మర్స్ లో 89.66%. ఏపీకి చెందిన జ్యోతిరాదిత్య ప్రణీతలకు తొలి ర్యాంకులు. ఇంజనీరింగ్ టాప్ 10 లో 9 మంది బాలురే, అగ్రికల్చర్ లోను 7 వారే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అంటూ మరో హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణం వచ్చే నెలలో ప్రారంభం. 26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాలు కేటాయింపు. భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు చేస్తున్నారు. 25,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరికొన్ని వార్తలు ఈనాడు ఇచ్చినటువంటి చూసుకున్నట్లయితే ఫోన్లోనే ట్రిపుల్ తలాక్, నిందితుడిపై కేసు నమోదు. జూన్ తొలి వారంలోనే రైతు భరోసా ఇవ్వాలి, తడిసిన ధాన్యం అంతా కొనాల్సిందే భరోసా మాజీ ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారట. 2 కూతుళ్లను కడతెచ్చిన కిరాతకుడు. దివ్యాంగురాలైన తల్లి ఆస్తి కోసం ఘాతకం చేశారు. ఖమ్మం జిల్లా గోపాలపేటలో ఈ ఘటన చోటు చేసుకుందట. పెన్షనర్లకు అత్యుత్తమ నగదు రహిత చికిత్స, మంత్రి దామోదర్ కి వినతి. ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే అంటూ హైకోర్టు తెలిపింది. ఫోన్లోనే ట్రిపుల్ తలాక్, నిందితుడిపై కేసు నమోదు. పింఛన్దారులకు ప్రభుత్వం అండగా ఉండాలి అంటూ రాష్ట్ర పెన్షనర్ల సంఘం వినతి చేసిందట. రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు అంటూ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్, రాష్ట్రంలో భాజపాకి భవిష్యత్తు ఉందంటూ కిషన్ రెడ్డి మాట్లాడారట. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు 20 నుంచి 24 వరకు న్యాక్ లో వాకింగ్ స్కిల్ టెస్టులు. నెలకు రూపాయలు 1.20 1.38 లక్షల వేతన ప్యాకేజీ ఉండబోతుందట. ముందస్తు వానాకాలం మంత్రి మండలి సమావేశం వాయిదా. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారట. మాదంటే మాది జీడిమెట్లలో 1.29 ఎకరాల స్థలంపై ఘర్షణ ఉద్రిక్తత అయిందట. తమదేనన్న మాజీ మంత్రి మల్లారెడ్డి 15 మంది కలిసి కొన్నామంటున్న అవతలి వర్గీయులు. పరస్పర ఫిర్యాదులతో మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు కావడం జరిగిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇంజనీరింగ్ లో 74%, అగ్రి ఫార్మర్స్ లో 89% అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. తెలంగాణ ఏపీ సెట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. టాప్ 10 ర్యాంకులు సమానంగా పంచుకున్న తెలంగాణ ఏపీ విద్యార్థులట. 2 విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకే వచ్చాయి. గత 2 ఏళ్లతో పోలిస్తే తగ్గిన అడుగులు అని చెప్పేసి చెప్తున్నారు. వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది విడుదల చేయనున్నట్టు ఆ వివరాలను పూర్తిగా ప్రధాన వార్తగా సాక్షులు ఇచ్చారు. యథార్థంగా ప్రీలాంచ్ దందా, తక్కువ ధరకే ప్లాట్ల పేట కోట్లు వసూలు చేసిన బిల్డర్లు. ఆకర్షణీయమైన హామీలతో కొనుగోలుదారులకు ఏళ్ల తరబడి ఎదురు చూసిన పూర్తిగాని నిర్మాణాలు. రియల్టర్లు, కోర్టులు, పురపాలికల చుట్టూ బాధ్యతల ప్రదర్శనలు. రేరా ఉన్న ఫలితం 0 ఉంది అంటున్నారు. కాళేశ్వరం బ్యారేజ్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.
వర్షాకాలానికి ముందే ఎన్డీఏసీ కమిటీ సూచించిన చర్యలన్నీ తీసుకోవాలి. నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే కఠిన చర్యలు, అదే సమయంలో బ్యారేజ్లకు తదుపరి పరీక్షలు జరపాలి. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలు దిశగా అడుగులు అంటూ వార్తించారు. అపార్ట్మెంట్ కట్టలేదు, స్థలం అమ్మేశారు. కొంపల్లిలో భారతి లేక్ వ్యూ అపార్ట్మెంట్ పేరుతో చీటింగ్ జరిగిందట. రూపాయలు 60 కోట్లు వసూలు చేసి ఆపై రూపాయలు 100 కోట్ల భూమి ఇతరులకు విక్రయం, ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందట. త్వరలో కాళేశ్వరం బ్యారేజ్ల పరిశీలన, మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మరమ్మతులపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారట. కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ నుంచి అనుమతి రానందుకే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి కోరిన సర్కార్. స్పందించని కేంద్ర ఎన్నికల సంఘం కీలక అంశాలపై నిర్ణయానికి నో ఛాన్స్ అని చెప్పేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిపై కూడా. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలోని స్థలం తమదేనంటూ వేరొకరితో వాగ్వాదం. స్థలం ప్రహారీ కూల్చివేత, అడ్డుకున్న పోలీసులపైన చిందులు, అదుపులోకి తీసుకున్న ఫెడ్ బషీరాబాద్ పిఎస్ కు తరలింపు, ఆపై కేసు నమోదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధిస్తుందని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారట. నేడు రేపు తేలికపాటి వానలు అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆది సోమవారాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలితో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిందట. దీనికి సంబంధించిన వివరాలు సాక్షులు పూర్తిగా ఇచ్చారు. కేయూబీసీపై విజిలెన్స్ విచారణ ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని వివరాలు దీనికి సంబంధించి సాక్షులు ఇచ్చారు. ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బీబావ్ కుమార్ అరెస్ట్, ఆర్ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందట. ఇకపై టీజీ డిస్కాంలు తెలంగాణ విద్యుత్ పంపిణీ సమస్యలు ఆంగ్లంలో తమ సంక్షిప్త నామాలను టీఎస్ ఎన్సిడిసిఎల్, టీఎస్ ఎస్పీడిసిఎల్ నుంచి టీజీఎన్పీడిసిఎల్, టీజీఎస్పీడిసిఎల్ గా మార్చుకున్నాయి అని చెప్పేసి ఈ మేరకు 2 సంస్థలు సిఎంటీలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారట. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంగ్లాక్షరాల్లో సంక్షిప్తంగా టీఎస్ గా పిలవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా టీజీగా మారుస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మికి రూపాయలు 725 కోట్లు, వేతన సమరంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి, నకిలీ ఫార్మోసిల్ ఇంజెక్షన్ల విక్రయం, డీసీఏ హెచ్చరిక జారీ చేశారట. భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఆ వివరాలన్నీ సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈఏపీ సెట్లు సత్తా చాటిన భాషం, ఈఏపీ సెట్ల ఫలితాలు ఎస్ఆర్ విజయకేతనం, నారాయణ చేయబేరి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. లండన్ లో ఏపీ సీఎం జగన్ కు ఘన స్వాగతం, వాతావరణం అనుకూలించాక 4 గంటలు ఆలస్యం, తొలుత నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డమ్ లో ల్యాండ్ అయిన విమానం అని చెప్పేసి వార్తించారు. సీసాలో పెట్రోల్ పోస్తే లైసెన్స్ రద్దు అంటూ ఏపీలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశాలు జారీ చేసిందట. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదు. మతంపేట ప్రజల మధ్య మోదీ చిచ్చు, ఎన్నికల సంఘానికి మల్లికార్జున ఖార్గే ఫిర్యాదు చేశారట. కదులుతున్న బస్సులో మంటలు, 9 మంది సజీవ దహనమయ్యారు. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి 6 మహిళలు సహా 9 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయపడ్డారు. హర్యానాలోని నూహ్ జిల్లా టౌర్ సమీపంలో శనివారం వేకోజామున ఈ ఘటన చోటు చేసుకుందట. సింగపూర్ లో మళ్లీ కోవిడ్ వేవ్, వారంలో 25,000 కేసులు నమోదయ్యాయట. ఆ వార్తని సాక్షులు ఇచ్చారు. సింగపూర్ లో COVID-19 మరోసారి విజృంభిస్తుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవధిలోనే 25,900 కేసులు నమోదయ్యాయట. దీంతో ప్రభుత్వం మాస్కులు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది అని ఆ అంశాన్ని ఇచ్చారు. అక్టోబర్లో ఆకస్మిక వరదలు, 68 మంది దుర్మరణం. 5వ దశకు ముగిసిన ప్రచారం, 49 స్థానాలకు 20 పోలింగ్, ఇంటి వద్దే ఓటేసిన అందాని మన్మోహన్. కిర్గిజిస్తాన్ లో విదేశీయులపై దాడులు నిర్వహించారు. రాజధాని బిష్కెక్ లో స్థానికులు విదేశీయులకు మధ్య ఘర్షణలు. భారత్ పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులు. భారత విద్యార్థులను అప్రమత్తం చేసింది కేంద్రం. మతంపేట ప్రజల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు అంటూ ఎన్నికల సంఘానికి మల్లికార్జున ఖార్గే ఫిర్యాదు చేశారట. బీజేపీ ముఠా ఇక ముక్కలు చెక్కలే అంటూ అఖిలేష్ మాట్లాడారట.
ఆర్ఎస్ఎస్ నిషేధించాలని బీజేపీ చూస్తుంది అంటూ ఉద్ధవ్ తెలిపారనే వార్తనిచ్చారు. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటి అని చెప్పేసి భువనగిరిలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఆ వివరాలు ఇచ్చారు. ధాన్యం వేలంలో సీఎం రాహుల్ కు వాటా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పౌర సరఫరాల గ్లోబల్ టెండర్ లో అక్రమాలు, ప్రభుత్వానికి రూపాయలు 330 కోట్ల నష్టం జరిగిందట. రైతులను మోసం చేయడమే రైతు రాజ్యమా? మాజీ ఎంపీ బి వినోద్ ప్రభుత్వ పనితీరుపై 6 నెలల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయంపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరారట. అన్నదాతలకు అండగా ఉందాం, కొనుగోలు కేంద్రాలకు బీఆర్ఎస్ కేడర్ వెళ్లాలి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారట. తడిసిన ప్రతి ధాన్యపు గింజలకు మద్దతు ధర కొనుగోలు చేస్తామంటూ రైతులకు మంత్రి సీతక్క హామీ ఇచ్చారట. మహిళలు సంతోషపడుతుంటే మోదీకి కంట గింపు, మహిళలకు మేలు చేస్తే ఆయన భరించలేకపోతున్నారంటూ టీపీసీసీ నేత నిరంజన్ తెలిపారనే వార్త ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు, ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఒక మాట మాట్లాడారా? బీఆర్ఎస్ బీజేపీకి రైతులంటే రాజకీయమే సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారంటూ ఆగ్రహాలు ఇచ్చారు. ఈ సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి, ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం. రోజంతా సచివాలయంలో మంత్రులు నిరీక్షించారట. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి సోమవారం ఎదురు చూసి తర్వాత చెలో ఢిల్లీ. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్న నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు అంటూ సీఎం తెలిపారట. బ్యారేజ్ల అధ్యయనం, మరమ్మతులు ఏకకాలం నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు. 3 బ్యారేజ్ల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు. రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం, రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి. సర్టిఫికేట్లు ఇచ్చినా నిర్మాణం పూర్తి కానట్లే లెక్క. సీఎం స్పష్టీకరణ, వారంలో కాళేశ్వరానికి అని చెప్పేసి చెప్తున్నారు. మరమ్మతు చేసిన 7వ బ్లాకు గడ్డమే, ఎన్టీఎస్ఏ కూడా అదే చెప్పింది అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారట. ఏపీ తెలంగాణకు సగం సగం. టీఎస్ఎఫ్జెడ్ ఫలితాల్లో ర్యాంకులు తీరింది. టాప్ 10లో 16 మంది అబ్బాయిలున్నారు. అగ్రి ఫార్మసీ ఇంజనీరింగ్ లో టాపర్లుగా ఏపీకి చెందిన ప్రణిత జ్యోతిరాదిత్య వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటూ బుర్ర తెలిపారు. 7 రోజుల్లో ఫలితాలు వెల్లడించిన అధికారులకు ప్రశంసలు కురిపించారట. సుచిత్రాల ఉద్రిక్తత, 1.11 ఎకరాల భూమి వ్యవహారంలో గొడవ. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు. 6 వివరాలని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ల పేరుతో మోసం, తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ప్రచారం. ప్రీ లాంచ్ ఆఫర్ కింద 60 కోట్లు వసూలు, ఆపై ముఖం చాటేసి స్థలం విక్రయం. పోలీసులను ఆశ్రయించిన బాధితులు భారతి బిల్డర్స్ చైర్మన్, ఎండి, సిఇఓ ని అరెస్ట్ చేశారట. స్థానికానికి రిజర్వేషన్ల సేవ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటున్న బీసీలు. మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం ఆదేశాలు. ఎస్సీ ఎస్టీలకు ఫోను, బీసీలకు ఎంత శాతం అని ప్రశ్నలు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్ ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం. జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా? ఒకవేళ అయిన రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు అని చెప్పేసి చెప్తున్నారు. ఆధునిక పంతాలో సౌదీ తొలిసారిగా స్విమ్ సూట్ ఫ్యాషన్ షో అని చెప్పేసి అభినందించారు. 5 రోజుల్లో భారీ వర్షాలు, వారం చల్లగానే 22న అల్పపీడనం. హైదరాబాద్ పలు జిల్లాలో భారీ వర్షం, పిడుగుపాటుకు 2 మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయట. ధరణిలో 76 కొత్త మోడల్స్, అన్ని తప్పులు సబన్నవే. ప్రభుత్వానికి కమిటీ సిఫారసు, 4 వరకు పెండింగ్ పరిష్కారం అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. పెళ్లి దుస్తులు కొనేందుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 6 మృత్యువాత పడ్డారు. 44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. డివైడర్ నుండి కొని లారీ కిందకు వెళ్లిన కారు. అలాగే ఆస్తి కోసం తల్లి 2 కూతురు హత్య. ఖమ్మం జిల్లా తాళ్లలో ఓ వ్యక్తి కిరాతకం. ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ వద్దకు తెలంగాణ వాసి. ఆ వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టింగ్ ఇప్పించండి, ఎన్నికల కమిషన్ కు ఏబీవీ లేక సిఈసికి పంపిన సీఈఓ. పవిత్రతో 5 ఏళ్లుగా సహజీవనం. ఆమె పరిచయం తర్వాత షార్ట్స్ లా హింసించాడు. బుల్లితెర నటుడు చందు భార్య శిల్ప 5 ఏళ్లుగా మాకు దూరంగానే అంటూ చందు తండ్రి. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే చందు ఆత్మహత్య అంటూ పోలీసులు వెల్లడించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు. రైతు బంధు జూన్లోనే ఇవ్వాలి. ఎకరాకు 7,500 విడుదల చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. బోనస్ పథకం బోగస్ గా మారింది. సన్నాలకి బోనస్ అని ముందు చెప్తే కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకపోయేవి. బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్ను. బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధర ₹42. గ్లోబల్ టెండర్ ద్వారా కిలో ₹57కు కొనుగోలు. పౌర సరఫరా శాఖ గోల్మాల్ అని చెప్పేసి ఆ వార్తని ప్రధాన హెడ్లైన్ గా నమస్తే తెలంగాణలో ఇచ్చారు.
అలాగే పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం, వడ్లు సన్నబియ్యం టెండర్లలో గోల్మాల్, కుంభకోణంలో రేవంత్ ఉత్తమ్ పాత్ర ఉందంటూ టెండర్లపై సోమవారం సీఎస్ కు ఫిర్యాదు. ధాన్యం తరలింపునకు కొనుగోలు సంస్థకు మరింత సమయం ఇస్తే న్యాయపరమంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చారట. క్యాబినెట్ హంగామా, ఈసీ నుంచి అనుమతి రాలేదన్న సర్కార్. భారతి బిల్డర్స్ ఫ్రీలాన్స్ దగా రూపాయలు 60 కోట్లు వసూలు చేసి 350 మందిని మోసగించిన సంస్థ. వెబ్సైట్ లో అమ్మాయిలదే ఆవా, ఇంజనీరింగ్ లో 5.30% తగ్గిన ఉత్తీర్ణత, అగ్రికల్చర్ ఫార్మసీలో 3.35% వృద్ధి, టాప్ 10 ర్యాంక్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చేరి సగం. త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. వెబ్సైట్ 2024 ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వర అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బ్యారేజ్లపై మళ్లీ అధ్యయనం, ఉద్యోగులు కుతకుతా అంటూ మరో వార్తిచ్చారు. జూలై వస్తే 5 డిఏలు బకాయిలు, పట్టించుకునే నాదుడు కరువు. కేసీఆర్ ఇచ్చిన డిఏ కూడా పెండింగ్. ఈసీ అనుమతించిన సాక్షివేత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన మౌనం, పీఆర్సీ గడువు పూర్తి, నివేదిక ఎప్పుడు, 317 జీవోపై స్పష్టత లేని ఉపసంఘం, బదిలీపై రాష్ట్ర సర్కార్లో అస్పష్టత అని చెప్తున్నారు. మీ పార్టీ ఆఫీస్ కే వస్తాం, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారట. నేడు బీజేపీ ఆఫీస్ కి ముట్టడించనున్నారట. కిర్గిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు, భారత విద్యార్థులకు గాయాలు, అందరూ హాస్టల్లోనే ఉండండి, అవసరమైతే సంప్రదించండి అంటూ భారత ప్రభుత్వం సూచన. 5వ దశ పోలింగ్ రేపే. బరిలో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ. H1Bతో టేకిలా బంధానికి తెర. వీసా దరఖాస్తులను తగ్గిస్తున్న టాప్ ఇండియన్ కంపెనీలు. 8 ఏళ్లలో 56% కోత అనే వార్తిచ్చారు. సింగపూర్ లో మళ్లీ కోవిడ్, వారం రోజుల్లోనే 26,000 కేసులు నమోదు. వచ్చే 4 వారాలు గరిష్ట స్థాయికి మాస్కులు లేకుండా బయటకు రావద్దని ఓంగ్యేకుంగ్ తెలిపారట. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలంటే రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి, ధాన్యం బస్తాలను తరలించాలి. జిల్లాలో రైతన్నుల ఆందోళన. మెదక్ సంగారెడ్డి రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు రాస్తారోకో నిర్వహించారట. మరో 3 రోజులు వర్షాలు అంటూ ఆగ్రహాలు ఇచ్చారు. మండలిలో ధిక్కర స్వరాలు రావాలి, ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డిని గెలిపించాలి, పట్టభద్రులు కేటీఆర్ పిలుపునిచ్చారట. సుద్దిలో 5 గేట్ల ఎత్తివేత, జూరాలకు వరద, అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయండి అంటూ ఆర్ కృష్ణ తెలిపారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. दिनेश दानव दैत्यवंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु
तडित रुचि शुचि नौमि जनक सुतावरम श्रीराम 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 भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्रीराम 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 सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्रीराम 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 इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्रीराम 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 श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्रीराम 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 श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्रीराम 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 कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तडित रुचि शुचि नौमि जनक सुतावरम श्रीराम 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 भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्रीराम 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 सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्रीराम 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 పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. 3 ఏళ్లకు అందించిన రవాణా భత్యం బడులకు చేర్చడంపై సందిగ్ధం. బడులు తెచ్చే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల క్రితమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ఎస్ఆర్ఎస్ లో స్వల్పంగా పెరిగిన నీటి మట్టం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీరామ్ సగంలోకి 1736 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు అంటూ ఆధారాలు ఇచ్చారు. మొక్కల పెంపకానికి విత్తనాలు సేకరణ. అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీలో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అవసరమైన విత్తనాలు సేకరిస్తున్నారు. అడవుల్లో తిరుగుతూ అక్కడ దొరికేవి సేకరించే పనిలో పడ్డారు. జిల్లాలో 2 డివిజన్ల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతుంది అనే అంశాన్ని ఇచ్చారు.
రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతనని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారట. గ్రూప్ 1 నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు. జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ రాజగాంధీ హనుమన్, సిపి కాళమేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ లో శనివారం సమీక్షించారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు తెలియజేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. ఉదయం 10 గంటలకు కేంద్రంలోకి అనుమతించాలని, తర్వాత గేట్లు మూసివేయాలని స్పష్టం చేశారు. అవసరమైన ఇన్విజిలేటర్లతో పాటు బయోమెట్రిక్ క్యాప్చర్ కోసం 160 మంది అభ్యర్థులకు ఒక్కరి చొప్పున ప్రత్యేకంగా అదనపు ఇన్విజిలేటర్లను వివరించారు. ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు సన్మానం. ఆర్టీసీ రీజియన్ పరిధిలో పనిచేసిన ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని డిపో 1లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎం జానిరెడ్డి హాజరై 86 మంది ఉత్తమ ఉద్యోగులను సన్మానించి అవార్డు ప్రదానం చేశారట. వైభవంగా వాసవి మాత జయంతి. ఆర్యవేశ్ల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని జిల్లా వ్యాప్తంగా శనివారం వైభవంగా నిర్వహించారట. ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి. పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు విక్రయాలు యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, బెలూన్స్, ఐస్ క్రీమ్ స్టిక్ తదితర వస్తువులు ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందట. విద్యుత్ ఘాతంతో మహిళ మృతి. తల్లిని కాపాడే ప్రయత్నంలో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాట. ప్రతి వరి గింజ కొంటాం, రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి ధాన్యం గింజలు కొంటామని డిసిఎంఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారట. అలాగే ఈనాడు మరికొన్ని వార్తలు చూస్తే, ఉత్సాహంగా ఉల్లాసంగా వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఆటలో తర్ఫీదు పొందేలా ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం, అసోసియేషన్లు, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే శిక్షణ శిబిరాల్లో ప్రవేశాలు దొరకడం కూడా గగనంగా మారింది. వివిధ ఆటల్లో తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులు వారి తల్లిదండ్రుల మనోగతం న్యూస్ రీడర్తో పంచుకున్నారని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్రపు డేకా తొలగించాలి అంటూ పచ్చని మైదానంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం పులాంగ్ వాగులోనిది అంటూ ఆందోళన వచ్చారు. నీటి పొదుపుల ఆదర్శం. వేసవిలో ఎక్కడ చూసినా చెరువులు, వాగులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కానీ డిచ్పల్లి మండలం నక్కలకుంట తాండా పంచాయతీ పరిధిలోని చెరువు మాత్రం నిత్యం నీటితో నిండుగా కలకలలాడుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. తగ్గిన టమాటా ధర. రైతుకు 25 కిలోల టమాటా క్యారెట్ ధర 130 మాత్రమే పలుకుతుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఈఏపీ సెట్ లో మెరిసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే జూలై నుంచి నూతన చట్టాలు అమలు చేయనున్నారట. జూలై నుంచి భారతీయ నూతన చట్టాల అమలుకి వస్తున్నందున ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిజామాబాద్ డిడిఓపి లక్ష్మీ నరసయ్య వాటిపై అవగాహన కల్పించారట. ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం అంటూ ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యం సంక్షేమానికి సంస్థ ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ నిజామాబాద్ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారట. సత్తా చాటిన ధర్మారం బి గురుకుల విద్యార్థులు. ఈఏపీ సెట్ ఫలితాల్లో డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ సంగీత తెలిపారట. గిరిరాజులు దరఖాస్తులకు ఆహ్వానం అంటూ వార్తించారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కోర్సుల ప్రవేశానికి దోస్త్ వెబ్సైట్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారట. ఇవి ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షి ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఈఏపీ సెట్ లో గురుకుల విద్యార్థులు సత్తా ఆంశాలు ఇచ్చారు. నిధులు లేక నిలిచిన పనులు. పాఠశాలలో వసతుల కల్పన నిధులు కరువుగా ఉన్నాయంటున్నారు. ₹39 కోట్ల పనులకు మంజూరైంది ₹3 కోట్లే. పలు బడుల్లో ప్రారంభం కాని పనులు అనే అంశాలు ఇచ్చారు. స్వంత గడ్డపై మమకారంతో జర్మనీలో ఉంటూ సొంత జిల్లాల యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పన. మాధవ్ నగర్ లో టేక్ ఎట్ కోర్ కార్యాలయం. మెట్రిసిటీ స్థాయిలో ప్యాకేజ్లు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న జాగిరపు జయసాగర్ రెడ్డి అనే అంశాన్ని ఇచ్చారు. ప్రగతి చక్రం పురస్కారాలు ఆ అంశాన్ని ఇచ్చారు. కొనుగోలుకు ఏదైతే నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 6 డిపోలకు చెందిన 86 మంది కండక్టర్లు, డ్రైవర్లను ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాలతో ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి శనివారం సన్మానించారట. కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించాలి. కలగానే మంజూరుపై చెక్ డ్యాం. ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం. కొత్త ప్రభుత్వంపై రైతులు ఆశలు పెట్టుకున్నారంటున్నారు. గ్రూప్ 1 ఫిలిమ్స్ కు ఏర్పాటు చేయాలంటూ వివరాలు ఇచ్చారు. యూనిఫామ్లు అందించాలి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా మహిళా సంఘాలకు యూనిఫామ్లు అందించాలని డిఆర్డీఓ సాయిగౌడ్ సూచించారట. జోరుగా బెట్టింగ్. ఎంపీ అభ్యర్థులు గెలుపోవటంలపై
పందాలు రూపాయలు 1000 నుంచి రూపాయల లక్షల్లో మధ్యవర్తుల వద్ద నగదు చెక్కులు అని చెప్పేసి చెప్తున్నారు. అదనంగా డ్రైనేజీలు కాలాపూర్లో మురుగు కాలువల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు మురుగు నిలిచిపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పట్టించుకుని అధికారులు అని చెప్పేసి వాదించారు. ఈఏపీ సెట్ లో కాకతీయ అవార్డుతో ఆవిర్భావాలు ఇచ్చారు. మెడికల్ ఆసుపత్రికి నోటీస్ జారీ, ఘటనపై కలెక్టర్ సీరియస్, వర్గీలపై చర్యలు తీసుకోవాలని వినతి ఈ హెడ్లైన్స్ ఇచ్చారు. మార్పులు చేర్పులకు కొత్త దరఖాస్తులైనా గతంలో జారీ చేసిన రేషన్ కార్డులో స్పష్టత కరువు, ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు జారీ చేసినా అని చెప్పేసి చెప్తున్నారు. షేర్ గల్లీలో దోపిడీ దొంగలు అలచడి చేశారట. ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలపై దాడి జరిపారట. ప్రతిఘటించిన కేకలు వేసిన వృద్ధురాలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి క్రైమ్ కారణం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన మోపాల్లో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో వివాహిత ఆత్మహత్య నవీపేటలో. బట్టలు ఆరేస్తున్న విద్యుత్ ఘాతంలో పిట్లంలో ఇంటి ఎదుట బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ ఘాతంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని గౌరవం తాండాలో శనివారం చోటు చేసుకుందట. విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందిన ఘటన బిచ్చుకుందలో చోటు చేసుకుంది. బైక్ ని ఢీకొన్న ట్రైనీ ఐపీఎస్ వాహనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చోరీ, వడ్ల కుప్పలకు తప్పిన ముప్పంట ఆధారాలు ఇచ్చారు. వైభవంగా వాసవి మాత జయంతి నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాలని సాక్షులు ఇవ్వడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాగే అరితారం చెట్ల నరికివేత, ప్రగతి నగర్ రోడ్లో నరికివేసిన చెట్లు అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. ఆర్మూలో పౌష్టికాహారంపై అవగాహన నిర్వహించారు. పెద్దలో ప్రమాదకరంగా స్తంభం అంటూ రుద్రులకు సంబంధించిన వార్తనిచ్చారు. మరి ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम
आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम। मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम। पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम। आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम। मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రాజెక్టుల వైపు రైతుల చూపు, వానాకాలంలో వరి సాగుకు రైతుల ఏర్పాట్లు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులే ఆధారం అంటున్నారు రైతులట. 4 ఏళ్లకు ఈ ప్రాజెక్టులను నమ్ముకుని సాగు. వర్షాలు మొదలై వరదలు వస్తేనే సాగునీటి విడుదలకు అవకాశం ఉందంటున్నారు. వరుణుడిపై భారం వేసి ముందుకు సాగుతున్నారు రైతులు అనే అంశాన్ని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మెడికవర్ ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారట. పెద్ద బజార్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీస్ జారీ చేసింది. ఆసుపత్రిలో చేరిన నారాయణ వ్యక్తికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసి ₹80,000 వసూలు చేయగా సదరు వ్యక్తి మృతి చెందడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకులు నాగోర్ టౌన్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసు నమోదైందట. రోగి నుంచి డబ్బులు తీసుకున్న వ్యవహారంపై ట్రస్ట్ అధికారులు విచారణ చేపట్టారట. దీంట్లో భాగంగా యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు జిల్లా కోఆర్డినేటర్ శనివారం అధికారికంగా ప్రకటించారట. ఎలోటా కప్ బాక్సింగ్ లో నిఖత్ కు స్వర్ణం. జిల్లా క్రీడా సంఘాలు అభినందనలు తెలిపాయట. అంతర్జాతీయ బాక్సింగ్ లో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీనా అంతర్జాతీయ బాక్సింగ్ లో మరోసారి తన సత్తాను చాటింది. కజకిస్తాన్ దేశంలో జరిగిన ఎలోటా కప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించింది. 52 కేజీల విభాగంలో ఫైనల్లో కజకిస్తాన్ కు చెందిన జాజిరాతో జరిగిన పోటీలో 5-0తో గెలిచి స్వర్ణం సాధించింది.
ప్రత్యర్థిపై మొదటి రౌండ్ నుంచి పిడుగుద్దులతో విరుచుకుపడ్డ నిక్కత్ జరీనా అలవోకగా విజయం సాధించింది. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో సత్తా చాటుతున్న నిక్కత్ జరీనాకు జిల్లా క్రీడా సంఘాలు అభినందనలు తెలిపాయట. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు పక్కాగా ఏర్పాటు చేయాలంటూ మరో వార్త ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారట. ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలి అంటూ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ఘనంగా బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో గల వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి 331 ఆరాధనోత్సవాలు కన్నుల పండుగ సాగాయట. కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు దర్పల్లిలోని మండల కేంద్రంలో శనివారం మాత కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారట. పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంలో యూనిఫామ్లు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకి అంటూ డిఆర్డీఓ పీడీ తెలిపారట. గ్రామాల్లో నీటి సమస్య తీర్చండి అంటూ మోపాలకు సంబంధించిన వార్త ఇచ్చారు. అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేయాలి అంటూ సిఐటియు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మోపాల్లో అర్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్యం లోపం లభించింది అంటూ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని వైనం కనిపిస్తుందట. డ్వాక్రా రుణ బకాయిలు రికవరీకి కృషి చేయాలి అంటూ అవార్డిచ్చారు. బాధిత కుటుంబాలకు పరామర్శించారు. నవీపేటలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. పెరిగిలో తపస్వి ఉపాధ్యాయులకు శిక్షణ, ముప్కాల్లో పొగతో ఉక్కిరి బిక్కిరి ముప్కాలకు సంబంధించిన వార్తిచ్చారు. పెరిగిలో చౌడేశ్వర మాతాలయ వార్షిక కోసం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. నవీపేటలో ఉమ్మడి జిల్లా మలిదశ ఉద్యమకారులకు సన్మానాలు. ప్రతి ఒక్కరూ వ్యాయామ లక్ష్యాన్ని ఎంచుకోవాలి అంటూ అవార్డిచ్చారు. విద్యుత్ ఘాతంలో మహిళ మృతి చెందారు. పనిచేయని సీసీ కెమెరాలో అంటూ ఆ అంశాన్ని వివరించింది. ఘనంగా కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు జీవో విడుదల చేయాలి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేయాలి అని చెప్పేసి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీఓ శ్రీనివాస్. ఆర్టీసీ ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి అలాగే ఘనంగా పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించారు. రుద్రులో ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మాసం నిర్వహించారు. నవీపేటలోని అంశాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అన్నదాత అరిగోస కొనుగోలుపై నిర్లక్ష్యం రైతన్నకు షాక్. 20 రోజులుగా కేంద్రాల్లోని వడ్ల సంచులు వెంటాడుతున్న అకాల వర్షాలు తడుస్తున్న ధాన్యం కుప్పలు 2 రోజులుగా మొలకలు పట్టించుకొని నిర్వాహకులు ఆందోళనలు కర్షకులు 20 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి రైతులు తెలుపుతున్నారు. టెట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ 10 రోజుల పాటు అమలు సిపి కల్మేశ్వర్ సింగనవర్ తెలిపారట. ఈ నెల 25 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన టెట్ ఉపాధ్యాయ వద్ద పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిపి కల్మేశ్వర్ తెలిపారట. కాంగ్రెస్ కు షాక్. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ కుడుముల సత్యంపై నెగ్గిన అవిశ్వాసం. 12 మంది కౌన్సిలర్లలో 11 మంది అవిశ్వాసం వైపై ఫలితం ప్రకటించిన అధికారులు. గ్రూప్ 1 ఫిలిమ్స్ కు పకడ్బందీ ఏర్పాటు చేయాలి. బీసీలో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారట. కాంగ్రెస్ అంటే రైతు పక్ష పార్టీ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. చంద్రశంకర్ కు శాస్త్ర చిమ్ని శేఖర్ పురస్కారం. ధాన్యం కొనుగోలు జాప్యం. కలగా మిగిలిన ఆర్ఓబి నిర్మాణం. 4 ఏళ్ల ప్రతిపాదనలకి పరిమితం. రోజుకు 52 రైలు రాకపోకలు. 20 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ అంతరాయం. బాసర వెళ్లే భక్తులకు తప్పని తిప్పర్లు అని చెప్పేసి చెప్తున్నారు. అర్హులందరికీ ఉపాధి హామీ పని కల్పించాలి అంటూ డిస్పల్లిలో వార్త ఇచ్చారు. 3 చేతి పంపులకు మరమ్మతులు చేశారు. సారంగపూర్ లో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా శ్రావణ్ కుమార్. రెంజలో అలాగే గడువులోగా పనులు పూర్తి చేయాలి అంటూ రెంజల్లో పనులు పరిశీలిస్తున్న ఎంపీడీఓ శ్రీనివాస్. ఈఏపీ సెట్ లో కాకతీయ విద్యార్థులు ప్రతిభ ఆ అంశాన్ని ఇచ్చారు. జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. రూరల్ మండలంలోని మాధవ్ నగర్ పాల్దా ముత్తకుంట సొసైటీ కార్యాలయంలో సబ్సిడీపై జిలుగు విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఈరాజ్ యాదవ్ తెలిపారట. రోడ్లపైన వాహనాలు పార్కింగ్ చేయొద్దు. ఆర్మూలోని కొందరు వాహనదారులు రోడ్లపై ఇష్టరాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, తీరు మారకపోతే చర్యలు తప్పని ట్రాఫిక్ సీఐ రమేష్ హెచ్చరించారట. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.